నాగబంధం సిరీస్‌ని ఇంతలా ఆదరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మన ఛానల్‌లో రాబోయే మరిన్ని అడ్వెంచరస్, ఫిక్షన్స్ అండ్ డివోషనల్, ఎమోషనల్, లవ్, ఫ్యాంటసీ లాంటి మరెన్నో కథలు మున్ముందు రాబోతున్నాయి. ఇలాగే మీ అభిమానాన్ని చూపిస్తారని కోరుకుంటూ మీ జీకే యువిగో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. తన జన్మ రహస్యం తెలుసుకున్న విరాట్ తన తల్లిదండ్రులు నాగప్రతిమలుగా మారిన స్థలానికి చేరుకొని, ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో మీరు నా తల్లిదండ్రులని నాకు తెలియలేదు. దీన్ని నేను ఎలా స్వీకరించాలో కూడా తెలియడం లేదు. కన్న తల్లిదండ్రుల వద్ద పెరిగే అదృష్టం నాకు లేకుండా పోయింది. అమ్మా, నాన్న, మిమ్మల్ని ఒక్కసారి కంటి నిండా చూసుకుని నా మనసులో భారం తగ్గే వరకు మిమ్మల్ని ఆలింగనం చేసుకుని అడవాలని ఉంది అంటూ విరాట్లో పొంగుకొస్తున్న దుఃఖంతో తన తల్లిదండ్రులని పిలుస్తాడు. భైరవి అనిరుద్ధులు మానవ రూపంలో విరాట్ ముందుకు వచ్చి విరాట్ని ఆలింగనం చేసుకుని, చూడు బాబు, మేము నిన్ను ఇక్కడి నుండి దూరంగా పంపడానికి కారణం నీ క్షేమం కోసమే. పగ, ప్రేమ రెండింటిలో ప్రేమ మాత్రమే జీవితంలో అన్నింటినీ ఇస్తూ, న్యాయం అన్యాయం, ధర్మాధర్మాల మధ్య తేడాలతో నీతిగా జీవించేలా చేస్తుంది. పగ అనేది ఎప్పుడు విచక్షణ కోల్పోయి మూర్ఖత్వంతో తనతో పాటు తన చుట్టూ ఉన్న వారి జీవితాన్ని కూడా అగాధంలో నెడుతుంది. అందుకే నీవిక్కడుంటే పగతో బ్రతికేవాడివి. కాబట్టే నిన్ను కన్నబిడ్డలా చూసుకుంటూ పిల్లల్ని కూడా వద్దనుకుని ప్రేమగా చూసుకునే విక్రమసేన, ఆనందీదేవుల వద్దకు అప్పగించాల్సి వచ్చింది. వారి ప్రేమ మాకంటే నీకు అపురూపమైనది. ఆనందీదేవికి నేనిచ్చిన ఆత్మశక్తినే ఆ రోజు జలగర్భ యంత్రంలో మన రాజ్యాన్ని కాపాడడానికి సహాయపడింది. మేము భౌతికంగా నీతో లేకపోయి ఉండవచ్చు, కానీ నీతోనే అనుక్షణం ఉంటున్నాము. నీ ప్రతి కదలికలోనూ నీకు సహాయాన్ని, శక్తిని, మనోధైర్యాన్ని ఇస్తున్నాము అని చెబుతారు. మీ తాతగారు నీకు ఇచ్చిన డైరీలో నీకు కావాల్సిన, తెలియాల్సిన ప్రతి విషయం అందులో నీ కోసం, భవిష్యత్ తరాల కోసం పొందుపరిచారు. అది నీకు మీ భవిష్యత్తులో నీ వారసులకు మాత్రమే కనిపిస్తాయి. నీవిక్కడికి వచ్చింది నాగనిధి అన్వేషణలో భాగంగా అనుకుంటున్నావు, కానీ నిజానికి ఇది విధిలిఖితం. విరాట్ని ఓరడిస్తారు అనిరుద్ధ్, భైరవిలు. ఇది ఎలాగ ఉండగా నాగగూడానికి అగ్నికాలుడు వస్తాడు. గ్రామస్తులను అడిగి విరాట్ స్నేహితుల గురించి అడిగి తెలుసుకుంటాడు. వారు బస చేసిన గుడిసెలో శేషమణి, నాగజ్ఞాన పుస్తకం, అనంగభేమ డైరీ ఉన్న సంచిని అక్కడే వదిలి వెళ్తారు. దాన్ని గమనించిన అగ్నికాలుడు ఆ సంచిని తగిలించుకొని అందులో గల శేషమణిని తాకగానే అగ్నికాలుడికి తన శక్తులు తిరిగి వస్తాయి. ప్రకృతి ఒక్కసారిగా ఉరుముల మెరుపులతో పిడుగులు పడతాయి. ఆ శక్తితో విరాట్ కోసం అనిరుద్ధ్, భైరవుల గుడికి వెళ్తాడు అగ్నికాలుడు. భైరవి, అనిరుద్ధులు వారి ఆత్మశక్తితో విరాట్కి ఒక నాగాస్త్రాన్ని అందిస్తారు. ఆ అస్త్రంతో అగ్నికాలుడిని ఓడించమని ఆశీర్వదించి పంపిస్తారు. విరాట్, అగ్నికాలుడు ఒకరికొకరు ఎదురుపడి వారి మధ్య హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. ఇలా ఒకరితో ఒకరు నువ్వా నేనా అంటూ పోటీ పడతారు. కొద్దిసేపటికి అలసిపోయి వారు ఆయుధాలు లేకుండా స్వశక్తితో కుస్తీ పడతారు. విరాట్ చేతికి గల నాగ కంకణం అగ్నికాలుడి యొక్క క్షుద్ర శక్తిని మొత్తం మింగేస్తుంది. దాంతో అగ్నికాలుడు ఇంద్రజిత్తు వద్ద నేర్చుకున్న శక్తితో పోరాడతాడు. విరాట్ నాగదేవతలను తలుచుకుంటూ అగ్నికాలుడిపై ప్రయోగిస్తాడు. దానితో అగ్నికాలుడు శక్తి సన్నగిల్లి మూర్ఛపోయే పరిస్థితికి వచ్చేస్తాడు. విరాట్ ఓడిన వారిని చంపడం భావ్యం కాదని అతడిని విడిచిపెడతాడు. అగ్నికాలుడు కోపం, ద్వేషంతో రగిలిపోతాడు. భైరవి, అనిరుద్ధులు అగ్నికాలుడితో, అగ్నికాళ, నిన్ను సృష్టించిన కాళకేయుడు సృష్టి వినాశనానికి తప్ప నీపై ప్రేమతోనో లేదా నీకు బాధ్యతను అప్పగించేందుకో కాదు. అది అగ్నికాలుడి పుట్టుక సమయాన్న అని అగ్నికాలుడు పుట్టుక సమయాన్ని ఒక మాయా దర్పణంలో చూపిస్తుంది భైరవి. ఆ దృశ్యంలో అగ్నికాలుడిని సృష్టించిన తర్వాత అతడిని సృష్టి వినాశనానికి, ఒకవేళ కాళకేయుడు అంతమైతే అతడిని క్షుద్రోపాసనతో బ్రతికించేందుకే తప్ప అగ్నికాలుడిపై ప్రేమతో కాదు. అగ్నికాలుడు అంతం కాకుండా ఇంద్రజిత్తు వద్ద దైవశక్తులను కూడా నేర్చుకునేలా చేశాడు. అతని కుట్ర, క్రూరత్వం ఆ దర్పణంలో కనిపిస్తాయి. దానితో అగ్నికాలుడిలో క్షుద్ర శక్తులు లేకపోవడం వల్ల అతడి మనసు మారిపోతుంది. భైరవి, కుమార అగ్నికాల, నీ జన్మ సృష్టి వినాశనానికి జరిగిన, నువ్వు జన్మించిన గడియలు లోక కళ్యాణానికి యుగయుగాల వరకు ఉపయోగపడగలవు అని చెబుతుంది. దానితో అగ్నికాలుడు కన్నీటితో, అమ్మా భైరవీదేవి, నేను ఎన్ని ఘోరాలు చేసినా నన్ను కుమారుడిగా స్వీకరించావు. నేను నీకు మాటిస్తున్నాను తల్లి, నీ కుమారుడైన యువరాజుకి, అతని రాజ్యానికి, వంశానికి రక్షణగా ఉంటానని. విక్రమార్కుడికి బేతాళుడు ఏ విధంగా సహాయపడేవాడో ఆ విధంగా అతడికి పొంచి ఉన్న ప్రమాదాలను నివారించగలనని ఆమె వద్ద సెలవు తీసుకుంటాడు. అగ్నికాలుడు అక్కడ మాయమయ్యి ఇంద్రజిత్తు వద్దకు వెళ్ళి అతన్ని క్షమించమని ప్రాధేయపడి అతని వద్దనే ఉంటాడు. భైరవి, విరాట్, మన రాజ్యానికి పూర్వ వైభవం కల్పిస్తున్నాను. నేను నీకు ఈ నాగాస్త్రాన్ని, నాగదేవత యొక్క ప్రతిమను ఇస్తున్నాను. నీవు దీన్ని మన రాజ్యంలో ప్రతిష్ఠించు. దీని ద్వారా మన రాజ్యంలో కరువు కాటకాలు, దుష్టశక్తుల దృష్టి ఉండకుండా ఉంటుంది అని చెబుతారు. దానికి విరాట్, మరి మీరు నాతో లేని లోటు ఎలా తీరుతుందమ్మా అని అడుగుతాడు.
అనిరుద్ కుమారా, నీవు మనస్ఫూర్తిగా తలుచుకున్న మరుక్షణం నీ వద్ద ఉండగలము. భైరవి విద్యాధరుణ్ణి పిలిచి, విద్యాధరా, నీవు నా పెద్దతండ్రి ధనుంజయుడివి. గత జన్మలో మీ స్వబుద్ధి స్వశక్తి కాక క్షుద్రశక్తికి లోనైన కారణంగా మీ పుణ్యాన్ని లెక్కగట్టి మీకు మానవ జన్మ వచ్చేలా సద్బ్రాహ్మణోత్తముడి ఇంట మీరు పుట్టేలా చేశాను అని చెబుతుంది భైరవీదేవి. దానికి విద్యాధరుడు, నా గత జన్మ పాపాన్ని కూడా పోగొట్టావు తల్లి. ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి జ్ఞానాన్ని గ్రంథస్థం చేసి హిమాలయాలకు వెళ్ళి ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తాను. ఆ ఆదిశేషుడు వాసుకి శ్రీ మహావిష్ణువుకి శేషపాన్పుగా మారాడు. నా ఈ జన్మ పరమేశ్వరుని కంఠాభరణంగా చేరిన ఆనందమే అంటాడు. విరాట్ మాత్రం, అమ్మా, నాలోని ఈ నాగశక్తిని నీవు గ్రహించి నాకు పూర్తి మానవుడిగా మార్చమని అడుగుతాడు. విరాట్, నీవు నాగరాజ్యానికి నాగరాజువి. నీ జన్మ నాగలోకానికి చాలా అవసరం అని అనిరుద్ అడగగా, విరాట్, తండ్రి గారు, ఇంతకాలం నన్ను పెంచిన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగల్చలేను. ఒక రాజ్యాన్ని వదిలి ఇంకొక రాజ్యానికి రాజుగా ఎలా ఉండగలను నేను అంటాడు. దానితో భైరవీదేవి, విరాట్, నీ మానవ జన్మ పూర్తయిన తర్వాత నీవు నాగలోకానికి రాజుగా మారతావు. నేను మానవునిగా మారుస్తున్నాను. నీలోని నాగశక్తిని నేను గ్రహిస్తున్నాను. నీ దగ్గర గల నాగజ్ఞాన గ్రంథం, నాగశాసనాలు నీకు ఈ లోకానికి మార్గదర్శనం కాగలవు. నాగనిధి అనేది సర్పరాజ్యాల నిక్షిప్తధన సంపద. ఆ సంపద శక్తి కంటే శాపాన్ని కలిగిస్తాయి. కావున నీకు, నీ రాజ్య ప్రజలకు ఈ నాగదేవత విగ్రహం ఉన్నంతకాలం సుభిక్షంగా ధనధాన్య భోగాలతో నాగభైరవపురం విలసిల్లుతుంది అని అంతర్ధానమైపోతారు. విరాట్, విద్యాధరుడు, తామ్రధ్వజుడు ముగ్గురు నాగభైరవపురం వెళ్ళిపోతారు. విరాట్ ఆ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఆలయాన్ని కట్టించి అందులో ప్రతిష్ఠింపజేస్తాడు. విద్యాధరుడు తాను తెలుసుకున్న జ్ఞానాన్నంతటినీ ఒక గ్రంథంగా మార్చి ఆ గ్రంథాన్ని విరాట్కి ఇచ్చి హిమాలయాలకు తపస్సుకు వెళ్ళిపోతాడు. ఆ తపస్సు ముగిసి పరమేశ్వరుని అనుగ్రహంతో పరమాత్మలో కలిసిపోతాడు. ఆయన ప్రమదగణాల్లో ఒకరిగా మారిపోతాడు విద్యాధరుడు. విరాట్ ఒక శుభముహూర్తాన యువరాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. తనను పెంచిన తల్లిదండ్రులతో కన్నబిడ్డల్లా చూసుకునే రాజ్య ప్రజలతో సుభిక్షంగా ఉన్న రాజ్యంతో సంతోషంగా ఉంటాడు. వాసుకి తన బాధ్యత ముగిసిందని భూలోకాన్ని వదిలి నాగలోకానికి వెళ్ళిపోతాడు. నాగగూడెంలోనే అనిరుద్, భైరవీలు ప్రతిమలుగా ఉన్న వారి శక్తి నాగదేవత విగ్రహం ద్వారా విరాట్తో వెళ్ళిపోయింది. దానితో ఆ గూడెం ప్రజల జీవితాలు దుర్భరంగా మారి కొంతమంది వలసపోగా కొంతమంది ఆకలితో అక్కడే చేస్తున్నారు. అలా ఆ గూడెం అంతరించింది. కాలదేవుడు ఈ పాపానికి కారణం విరాట్గా భావిస్తూ ఆ ఊరి శాపాన్ని విరాట్ విధిలో రాయబోగా భైరవి అడ్డుపడి ఆ శాపాన్ని తానే తీసుకుంటుంది. నా ఆత్మశక్తిని నేనే విరాట్కి ఇచ్చి పంపాను తప్ప అందులో విరాట్ తప్పలేదని, భవిష్యత్తులో తానే మానవ జన్మ ఎత్తి ఆ పాపానికి పరిహారాన్ని అనుభవిస్తానని చెబుతుంది. సో దీంతో ఈ సిరీస్ అనేది ఎండ్ అయిపోయింది. సో మీకు నచ్చినట్లయితే సీజన్ 2 మిస్టీరియస్ అడ్వెంచరస్గా త్వరలోనే మళ్ళీ మీ ముందుకు రాబోతుంది. ఈ సిరీస్ మీలో ఎంతమంది కవిత హృదయాలను కదిలించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.